ధనకుజం ధనకు కిణకుజం కిణకుజం తాతాదింద తాతాదిత్తక తదిగిణతం తాకు ధనకుజం కిడతగ తదిత్తదిత్తదిత్తది దిత్తకుజం ధనకు కిణకుజం తాకు ధనకుజం కుజం తది ధనకు కిణకు దిద్దిన కిడతగ దిత్తే దిద్దిన కిడతగ ది కొలువై దీవారంగ సాయి. నాటి సనాతన హిందూ సభలో భాగంగా అష్టోత్తర ఇటువంటి కార్యక్రమాన్ని కూడా పాల్గొంచుకున్నారు. చాలా గొప్ప విషయం. జనార్దన్ గారికి శ్రీ శ్రీ చండీశ్వర శర్మాజీ గారు భవిష్యత్తులో మంచి తోడ్పాటును అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ వారు గోవుకి నారికేళములు తినిపించడం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సనాతన హిందూ ధర్మ మహాసభ గోపూజా మహోత్సవం గోమాత వైభవం గురించి ఒంగోలు ప్రాంతంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా పూర్తయింది. భక్తజన సందోహమంతా కూడా గోపూజా కార్యక్రమం ప్రారంభంతో హోమాది కార్యక్రమాలు ప్రవచనాది కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్నారు. చాలా వైభవపేతంగా గోమాత వైభవం గోపూజ విశేషము. అలానే మనకి ఆ జగన్నాథుడు నలుగురిగా 4 మాతలుగా ఇవ్వబడినారు. ఒకటి మన కన్న తల్లి జనకమాతగా అంటారు, తర్వాత భూమాత, తర్వాత గోమాత, తర్వాత లోకమాత. ఇలా 4 మాతలుగా మనకి ఆ పరమాత్ముడు అందించాడు. అటువంటి గోమాత వైభవం గురించి, గోపూజ మహోత్సవం గురించి, గోవు మానవుని యొక్క జీవన విధి విధానాలలో ఏ విధంగా తోడ్పడుతుంది, ఎటువంటి యోగాన్ని అందిస్తుంది అనేటువంటి వైభవాన్ని ఈ గోపూజ మహోత్సవంలో సనాతన ధర్మ పరాయణం అంటే మంచి ధర్మాన్ని ఆచరించడమే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. గోపూజ అంటే గోవు యొక్క విశిష్టతను ఈ సందర్భంగా మరి హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గోవు లేని నాడు ఈ యొక్క గోమాత లేకపోతే భూమాత లేదు అనేటువంటిది ఉంది. గోవు లేకపోతే మనమే లేము. గోవు యొక్క విశిష్టత, ఆ యొక్క గోవుకి సంబంధించినటువంటి నెయ్యి కానీ ఉత్పత్తులు కానీ మానవ సమాజంలో ప్రతి మానవుడికి ఎంతో ఉపయుక్తకరంగా ఉంటాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి దామచర్ల జనార్దన్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ చండీశ్వర శర్మాజీ మహారాజు గారు మేదరమెట్ల వశిష్ఠాశ్రమ వేదాశ్రమ వ్యవస్థాపకులైన మేదరమెట్ల, ఆ తర్వాత భైరవ స్వామీజీ గారు, ఆ తర్వాత శుభోదయం స్వామీజీ గారు అటెండ్ కావడం జరిగింది. వీరందరూ కూడా గోవు యొక్క విశిష్టతను గురించి చక్కగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అలాగే విచ్చేసినటువంటి అనేక మంది భక్తజనులకు ధర్మం అనే కార్యక్రమంతో 108 గోపూజ కార్యక్రమాన్ని మన ప్రిన్సిపాల్ గారు, వివేకానంద చారిటబుల్ ట్రస్టు సంస్థలు అయితేనేమి, దాతల సాయం అయితేమి, ఎమ్మెల్యే గారి సాయం అయితేమి, ఈరోజు ఈ మంగమ్మ కళాశాలలో 2వ సంవత్సరం జరుపుకోవడం చాలా శుభదాయకం. ప్రజలందరూ గోమాత లేనిదే భూమాత లేదని మన శర్మ గారు మంచి ఉపన్యాసం ఇచ్చారు. ఈరోజు గోమాత గురించి ఆయన సందేశాన్ని ప్రజలందరూ అనుసరించే విధంగా ఈరోజు ప్రజల్లో ఆయన చెప్పిన వేద మంత్రాలు అయితేనేమి, ఆయన చెప్పిన సిద్ధాంతాలు మహాసభ నుంచి పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2వ సంవత్సరం చేయడం ఎమ్మెల్యే గారికి చీఫ్ గెస్ట్గా రావడం మంచి ఆనందకరంగా ఉంది. ఇందాక చండీశ్వర స్వామి శర్మీజీ గారు వచ్చి గోవు గురించి వాటి విశేషత గురించి చెప్పాడు. అలాగే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క హిందూ ధర్మం అనే అతను గోవుని రక్షించండి, గోమాత లేనినాడు భూమాత లేదు, గోపూజ గోవింద పూజతో సమానం అని ఆ రోజుల్లో పూజించేవాళ్ళు. ఈ రోజుల్లో ఆ గోవు అంటే ఏంది, ఎలా ఉంటుందని చెప్పి అని అనుకునే రోజులు వచ్చాయి. అలాగే యాక్చువల్గా ఏంటంటే రోడ్ల మీద కబేలాలకు పంపించడాలు కొయ్యడాలు జరుగుతున్నాయి. కొంతైనా ఆపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి. డాక్టర్ కె జగదీశ్వర్ రెడ్డి,
కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ టి రమణారెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. డాక్టర్ రమేష్ బాబు జీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.